What would I have to believe for this to make perfect sense? ఈ నమూనా నాకు పూర్తిగా అర్థవంతంగా ఉండాలంటే నేను ఏ నమ్మకాన్ని కలిగి ఉండాలి? నా ఈ ఆర్థిక నమూనా పూర్తిగా అర్థవంతంగా ఉంటుంది నేను లోతుగా ఈ నమ్మకాన్ని కలిగి ఉంటే. ఆర్థిక బాధ్యతలు నా సృజనాత్మక శక్తిని దోచుకుంటాయి. దాని కింద ఇంకో నమ్మకం దాగి ఉంది. నా మీద ఉన్న ప్రతి బాధ్యత పూర్తిగా తొలగిపోయే వరకు నేను నా పూర్తి సామర్థ్యంతో సృష్టించలేను. ఇంకా లోతుగా చూస్తే బహుశా నా నర్వస్ సిస్టమ్ ఈ నమ్మకాన్ని పట్టుకుని ఉండవచ్చు. నా దృష్టిని ఆకర్షించే ఒక్క ఆర్థిక బాధ్యత కూడా లేకపోయినప్పుడే నా మనస్సు నిజంగా సురక్షితంగా ఉంటుంది. ఈ నమ్మకం ఎందుకు ఏర్పడిందో నాకు అర్థమవుతుంది, కానీ అది సంపూర్ణ సత్యం కాదు. ఎందుకంటే నా జీవితమే దీనికి విరుద్ధంగా ఎన్నో ఆధారాలను చూపించింది. బాధ్యతలు ఉన్నప్పుడే నేను సంబంధాలను నిర్మించాను, అవకాశాలను సృష్టించాను, రాశాను, నేర్చుకున్నాను, అమ్మకాలను కొనసాగించాను, బతికాను. అంటే బాధ్యతల ఉనికి నా సృష్టిని ఎప్పుడూ ఆపలేదు. అవి కేవలం సృష్టి పట్ల నా భావోద్వేగ సంబంధాన్ని మాత్రమే మార్చాయి. సత్యం ఏంటంటే బాహ్య ప్రపంచం నెలవారీ చక్రంలో నడుస్తుంది, నా వ్యాపారం అవకాశాల చక్రంలో నడుస్తుంది. ఈ రెండింటిలో ఏదీ తప్పు కాదు, రెండూ వాస్తవాలే. వాటిని ఒకదానిపై ఒకటి గెలిపించాల్సిన అవసరం లేదు. వాటిని గౌరవించేంత బలమైన వ్యవస్థను నేను నిర్మించాలి. నా మనస్సు ప్రతి బిల్లును మోసే స్థలం కాదు, నా మనస్సు విలువను సృష్టించే స్థలం. నా వ్యవస్థలు బాధ్యతలను నిర్వహిస్తాయి, నా మనస్సు భవిష్యత్తును నిర్మిస్తుంది. మై క్లీన్ డెసిషన్, నా స్పష్టమైన నిర్ణయం. ఇకపై నా సృజనాత్మక శక్తి కోసం ఉద్దేశించిన స్థలాన్ని ఆర్థిక బాధ్యతలు ఆక్రమించడానికి నేను అనుమతించను. నా ప్రతి బాధ్యతను గౌరవిస్తాను. ప్రతి నెల వచ్చే బాధ్యతను నిర్వహించే వ్యవస్థలను నిర్మిస్తాను. ఇకపై ప్రతి బిల్లును నా మనస్సులో మోసుకుంటూ తిరగను. నా వ్యవస్థలు వాటిని నిర్వహిస్తాయి. నా క్యాలెండర్ వాటిని గుర్తుంచుకుంటుంది. నా వారాంత సమీక్షలు వాటిని పర్యవేక్షిస్తాయి. నా క్రమశిక్షణ వాటిని పూర్తి చేస్తుంది. నా మనస్సు విలువను సృష్టించడానికి మాత్రమే కేటాయించబడింది. డబ్బును వ్యవస్థలు నిర్వహిస్తాయి. ఆదాయాన్ని సేవ సృష్టిస్తుంది. శాంతమైన మనస్సు కొత్త ఆలోచనలను పుట్టిస్తుంది. ప్రతి చెల్లింపు నా గతాన్ని గౌరవిస్తుంది. ప్రతి ఆఫర్ నా భవిష్యత్తును నిర్మిస్తుంది. ఈ రోజు ఉన్న బాధ్యతలను భావోద్వేగంగా తొలగించడానికి ప్రయత్నిస్తూ రేపటి అవకాశాలను నేను ఇకపై త్యాగం చేయను. ఒత్తిడి కన్నా వ్యవస్థను ఎంచుకుంటాను. భయం కన్నా ప్రక్రియను ఎంచుకుంటాను. ఆందోళన కన్నా సృష్టిని ఎంచుకుంటాను. తప్పించుకోవడం కన్నా బాధ్యతను ఎంచుకుంటాను. భావోద్వేగ అత్యవసరత కన్నా స్థిరత్వాన్ని ఎంచుకుంటాను. నా గొప్ప ఆర్థిక ఆస్తి నా ఈ రోజు బ్యాంకు బ్యాలెన్స్ కాదని నాకు తెలుసు. విలువను మళ్ళీ మళ్ళీ సృష్టించే నా సామర్థ్యమే నా నిజమైన సంపద. ఇకపై నేను డబ్బును నిర్వహించే విధానం ఇదే. ద న్యూ ఆపరేటింగ్ బిలీఫ్, నా కొత్త అంతర్గత నమ్మకం. నా ఆర్థిక వ్యవస్థలు నా దృష్టిని రక్షిస్తాయి. నా దృష్టి విలువను సృష్టిస్తుంది. విలువ ఆదాయాన్ని సృష్టిస్తుంది. ఆదాయం నా బాధ్యతలను నెరవేరుస్తుంది. నెరవేరిన బాధ్యతలు స్వేచ్ఛను తీసుకువస్తాయి. స్వేచ్ఛ మరింత సృష్టికి మార్గం చేస్తుంది. ఇదే ఇకపై నా కొత్త ఆర్థిక చక్రం. బీ డూ హ్యావ్, నేను ఎవరిగా ఉండాలని ఎంచుకున్నాను. బి, నేను ఆర్థికంగా బాధ్యతాయుతమైన వ్యక్తిని. నేను
మానసికంగా స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిని. నేను వ్యవస్థలను నిర్మించే వ్యక్తిని. నేను ఆందోళన చెందే వ్యక్తి కాదు. నేను ముందుగా సృష్టించే వ్యక్తిని. బాధ్యతలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండే వ్యక్తిని. నేను ఏమి చేయాలని ఎంచుకున్నాను. ప్రతి వారం నా ఆర్థిక పరిస్థితిని సమీక్షిస్తాను. ప్రతి బాధ్యతను గౌరవిస్తాను. స్పష్టంగా మాట్లాడుతాను. ప్రతిరోజు కొత్త అవకాశాలను సృష్టిస్తాను. నా వ్యవస్థలను నిరంతరం మెరుగుపరుస్తాను. ఆర్థిక నిర్వహణను సృజనాత్మక పనికి వేరుగా ఉంచుతాను. నేను ఏమి పొందాలని ఎంచుకున్నాను. హ్యావ్ మనశ్శాంతి, స్థిరంగా పెరుగుతున్న నగదు ప్రవాహం, ఆర్థిక నిజాయితీ, పెరుగుతున్న నిల్వలు, భావోద్వేగ అత్యవసర నుండి స్వేచ్ఛ, నేను ఊహించిన జీవితాన్ని మద్దతు ఇచ్చే వ్యాపారం. ద డెసిషన్ దట్ విల్ టెస్ట్ ద లాక్, నా నిర్ణయాన్ని పరీక్షించే క్షణం. పాత ఆలోచన మళ్ళీ వచ్చినప్పుడు అన్ని బకాయిలు పూర్తిగా తీర్చిన తరువాతే నేను ప్రశాంతంగా ఆలోచించగలను. దానితో నేను వాదించను. నా నిర్ణయంతోనే దానికి సమాధానం ఇస్తాను. నా బాధ్యతలను నా వ్యవస్థలు నిర్వహిస్తాయి. నా భవిష్యత్తును నా మనస్సు సృష్టిస్తుంది. ఆ తరువాత నేను వెంటనే నా తదుపరి అర్థవంతమైన అమ్మకాల చర్య వైపు తిరిగి వెళ్తాను. ఇలా ప్రతిసారి నా కొత్త గుర్తింపును మరింత బలపరుస్తాను. నా ప్రయాణాన్ని గమనిస్తూ నేను చేసుకున్న ఒక పరిశీలన. గత 2 సంవత్సరాలుగా నా ప్రయాణాన్ని గమనిస్తూ నేను ఒక విషయాన్ని స్పష్టంగా చూశాను. నేను తాత్కాలిక పరిష్కారాలను వెతికే వ్యక్తిని కాదు, వ్యవస్థలను నిర్మించే వ్యక్తిని. నేను దినచర్యలను నిర్మించాను, అమ్మకాల వ్యవస్థలను నిర్మించాను, ఫాలోఅప్ విధానాలను రూపొందించాను, రచనా అలవాట్లను ఏర్పరుచుకున్నాను. నేను గుర్తింపును మార్చే నిర్ణయాలను తీసుకున్నాను. ఎందుకంటే నేను యాదృచ్ఛికంగా జరిగే జీవితాన్ని కాదు, ఉద్దేశ్యపూర్వకంగా రూపకల్పన చేసిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. ఇప్పుడు అదే బలం నా ఆర్థిక జీవితాన్ని మార్చగలదు. వ్యవస్థలు అనిశ్చితిని పూర్తిగా తొలగించవు, కానీ అనిశ్చితి నా మనస్సు నుంచి తీసుకునే శక్తిని గణనీయంగా తగ్గిస్తాయి. రియల్ ఎస్టేట్లో ఆదాయం ఎప్పుడు వస్తుందో నేను పూర్తిగా నియంత్రించలేను, కానీ ప్రతి ఆర్థిక బాధ్యత నా మానసిక శక్తిలో ఎంత స్థలాన్ని ఆక్రమించాలో మాత్రం నేనే నిర్ణయించగలను. అందుకే మొత్తం పరిశీలనను ఒక నిర్ణయంగా చెబితే ఇకపై నా ఉత్తమ ఆలోచనలను, ప్రతి ఆర్థిక బాధ్యతను మనస్సులో మోస్తూ వృధా చేయను. నా బాధ్యతలను గౌరవించే విశ్వసనీయ వ్యవస్థలను నిర్మిస్తాను. నా అత్యున్నత సృజనాత్మక శక్తిని, విలువను సృష్టించడానికి కేటాయిస్తాను. నా భవిష్యత్తు నా ఆలోచనల నాణ్యతతో, నా సేవతో నిర్మించబడుతుంది. నా వ్యవస్థలు నా బాధ్యతలను గౌరవిస్తాయి. నా మనస్సు నా భవిష్యత్తును నిర్మిస్తుంది.